హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. శాలరీ 22,500 అయితే ఇస్తారండి. చిన్న ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని చివరి దాకా చూసి అప్లై చేసుకోండి. ఇటువంటి ఉద్యోగాలు అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతున్నాయండి. మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాను. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లైక్ బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇవన్నీ లేవంటే మాస్టర్స్ ఎంసీఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంటెక్ కానీ ఇలాంటి కోర్సెస్ చేసినా కూడా ఎలిజిబుల్ అండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నింటినీ గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేషన్ చేసి అప్లై చేసుకోవాల్సిందే ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై చేయడానికి 23 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుండి అయితే రావడం జరిగింది. ఏ పోస్టులకు అంటే ఈ డిస్టిక్ మేనేజర్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మెన్షన్ అయితే చేయలేదు. ఈ డిస్టిక్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 22,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకు ఇంటర్వ్యూలో 5% వెయిటేజ్ అయితే ఇస్తారు. వెయిటేజ్ మాత్రమే ఇస్తారు. దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఐటీ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉంటే. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అఫీషియల్గా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే ఇది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అంటించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి డిఆర్ఓ కలెక్టరేట్ తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర మనం ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూసి దరఖాస్తు అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.